మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 years నిండిన పిల్లలకి ఇండిపెండెంట్ గా అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే అనుమతిస్తుంది. మరి మామూలుగా చూసుకుంటే 18 years నిండాక చేస్తా అంటారు కదా అకౌంట్ ఓపెనింగ్ అనేది. మరి 10 years పిల్లలకి చేయడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి? జూలై 1st నుంచి అండి ఎఫెక్టివ్ ఫ్రమ్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఆర్బీఐలో క్లియర్ గా కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అందరికి కూడా 10 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ పెద్దోళ్ళు అడల్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు అకౌంట్స్, అట్లా ఇండిపెండెంట్ గా అకౌంట్ ఓపెనింగ్ కి, టర్మ్ డిపాజిట్స్, వాటి సేవింగ్ అకౌంట్స్ ఆపరేషన్ కి, ఇంటర్నెట్, ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్ని కూడా అంటే అడల్ట్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే అవన్నీ కూడా 10 years అండ్ అబోవ్ వాళ్ళకి ఇమని చెప్పేసి క్లియర్ చెప్పారు. అదే టైంలో 18 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సిగ్నేచర్ తీసుకొని మళ్ళీ దాన్ని మేజర్ అకౌంట్ గా మారుస్తారు, రెన్యువల్ లాగా అనమాట. బిలో 10 మాత్రం ఇంత ముందు లాగానే గార్డియన్ కంపల్సరీ మ్యాండేటరీ, మానిటర్ చేయడం గార్డియన్ సైన్ లో మానిటరీ. అంటే బిలో 10 years అయితే పాత పద్ధతిలో ఉంటాయి, బట్ అబౌవ్ 10 years మాత్రం ఇప్పటి నుంచి కావాలి అనుకుంటే ఇండిపెండెంట్ గా అకౌంట్ ఆపరేటింగ్ ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. దీని ద్వారా ఏంటంటే కిడ్స్ కి ఇండిపెండెంట్ గా బ్యాంక్ వెళ్ళటం, బ్యాంకింగ్ ఎలా వర్క్ చేస్తుందో అంటే ఫినాన్స్ సంబంధించిన లిటరసీ బాగా పెరిగిద్ది అనమాట. సేవింగ్స్ బ్యాంక్ ఎలా ఆపరేట్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ లో మనీ ఎలా ఫ్లో అవుతుంది, అండ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది, డిపాజిట్స్ అంటే ఏంటి, లోన్స్ అంటే ఏంటి, ఏ హ్యూమన్ నీడ్స్ కి ఎంతెంత లోన్స్, ఎంతెంత డిపాజిట్స్, ఇలాంటి మొత్తం కూడా అర్లీ స్టేజ్ లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ రేపట్లో అందరూ ఎంత అర్లీ స్టేజ్ లో ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఇంప్రూవ్ చేసుకుంటే అంత బెటర్ అండి. అంటే మనకు అందరు తెలిసిందే, చిన్నప్పటి నుంచి మంత్లీ 1000-2000 పెట్టుకుంటూ పోతే ఎస్ఐపీ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అందుకని టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ అందులో కిడ్ ఏజ్ మంచి ప్రామినెంట్ అనమాట. అందుకని కిడ్స్ కి కావాల్సిన ఫైనాన్షియల్ లిటరసీ మనం ట్రైన్ చేయాలంటే పేరెంట్స్ దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్ అనమాట. కాబట్టి పిల్లలకి వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేయటం అంటే అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలో నేర్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ట్రైన్ అవుతారు మనతో పాటు. అంటే ఇవాళ రేపట్లో ఇండియాలో అందరూ ఈ ఈక్విటీ కల్చర్ బాగా పెరిగిపోయిందండి. అండ్ మైనర్ అకౌంట్స్ బాగా ఓపెన్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్. ట్రేడింగ్ అయితే అలౌ చేయదు కానీ బట్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఇవన్నీ మైనర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరికన్నా మైనర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కావాలి అనుకుంటే ఆర్సిపి టెక్నాలజీని అప్రోచ్ అవ్వచ్చు, మేము వాళ్ళకి ఓపెన్ చేస్తున్నాం. కిడ్స్కి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇది మైనర్ అకౌంట్ అయినా పర్వాలేదు, లేదు రేపు జూలై 1st నుంచి ఇండిపెండెంట్ అకౌంట్ అదున్నా పర్వాలేదు. అంటే పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు లింక్ ఉండాలి. అండ్ ఇవన్నీ కనుకుంటే పేరెంట్స్ కూడా అకౌంట్ కనుకుంటే ట్రేడింగ్ అకౌంట్ వాళ్ళకి ఇప్పుడు కిడ్స్కి మనం వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, చేసుకుని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసుకోవచ్చు. ట్రేడింగ్కి అలౌ చేయరు బట్ ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనీ కాన్షియస్ మైండ్ పెరుగుతుంది అనమాట. మామూలుగా ఏంటంటే కిడ్స్ కి వాళ్ళకి ఏం కావాలో అది బలవంతంగా తెప్పించుకుంటా ఉంటారు పేరెంట్స్ అఫోర్డబిలిటీ చూడకుండా. బట్ మనీతో డీల్ చేసినప్పుడు అది ఎంత కష్టమో హ్యాండిల్ చేయడం, దాన్ని పెంచడం, తగ్గడం ఏదైనా సరే వాళ్ళకి మనీ సంబంధించిన అది కాన్షియస్నెస్ పెరిగిద్ది అనమాట. తద్వారా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ పొందుతారు అనమాట. కాబట్టి డెఫినెట్ గా ఇది ఆర్బీఐ ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ పుణ్యం అంటూ ఇప్పుడు కిడ్స్ అందరికి ఓన్ అకౌంట్లు క్రియేట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఓన్గా ఆపరేట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. సో ఇండిపెండెంట్ గా ఎలా హ్యాండిల్ చేయాలో మనీ నేర్చుకుంటారు. దిస్ ఇస్ స్టార్టింగ్ స్టెప్ అనమాట, మనీ ఎలా హ్యాండిల్ చేయాలనేది. అంటే ఫ్యూచర్లో పెద్ద మనీ మెయింటైన్ చేయడానికి రెడీ అవుతుంటారు. ఇవాళ రేపట్లో అన్ని రీడిఫైన్ అవుతున్నాయండి టెక్నాలజీ, హ్యూమన్ లైఫ్ స్టైల్స్ అన్ని కూడా. అందుకని ఇంకా 18 వచ్చినంత వరకే వెయిట్ చేయటం దానికి, ఆ టైంలో ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇవాళ రేపట్లో సోషల్ మీడియా పుణ్యం అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్లు అవుతున్నారు, మనీ ఎర్న్ చేస్తున్నారు, మనీ మేనేజ్ చేస్తున్నారు. అందుకని ఎంటైర్ ఇండియాకి 10K వాళ్ళు ఆర్బీఐ కూడా అలౌ చేస్తున్నారు అనమాట. కాబట్టి డెఫినెట్ గా ముందు రోజుల్లో మనీ హ్యాండ్లింగ్ లో కిడ్స్ ఇంత ముందు పోల్చుకుంటే నెక్స్ట్ పాత జనరేషన్ తో పోల్చుకుంటే ఈ జనరేషన్ లో బెటర్ స్కిల్స్ వస్తాయి దీని ద్వారా. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్. అంటే ఇప్పుడు అకౌంట్ ఓపెన్ అంటున్నారు కదా, మరి ఏమైనా డిపాజిట్ చేయాలా? నో, అడల్ట్స్ అకౌంట్స్ లాగానే యాజ్ గా సేవింగ్ అకౌంట్ వాళ్ళకి వడ్డీ వస్తూ ఉంటుంది. అండ్ ఏదైనా కొనాలనుకుంటే ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు కదా, ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎవ్రీ మంత్ 2000-3000 తీసుకోవచ్చు కదా. అలాగే పేరెంట్స్ ఇస్తా ఉంటారు, బర్త్డే గిఫ్ట్ కింద వాటి కింద మనీ ఇస్తా ఉంటారు, పేరెంట్స్ ఇస్తా ఉంటారు కదా, వాటిని దాచుకోవచ్చు కదా. అండ్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు బ్యాంకుల నుంచి 6-7% వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది ప్రాక్టికల్ గా మనీ ఎలా వస్తుంది, ఎలా పోతుంది, బ్యాంకులు ఏం చేస్తుంటారు, లోన్స్ ఇప్పుడు కావాలని ఎలా తీసుకుంటారు, ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. అంటే ఒక ఎంటర్ప్రినర్ గా కావాల్సిన స్కిల్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతా ఉంటాయి అనమాట. మామూలుగా చాలా మందికి ఏంటంటే డబ్బులుంటే భయం, దాన్ని ఎలా మేనేజ్ చేయాలని భయం అనమాట. అసలు దగ్గర ఉంచుకోలేరు.
కిడ్స్ ఆ ఏజ్ నుంచే హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళకి ఈజీగా ఉంటది. ఎందుకంటే చాలా మంది పిల్లలు కూడా మీరు అన్నట్టుగా దాచుకుంటారు. కొంతమంది పిల్లలు ఖర్చు పెడతారని, కొంతమంది అయితే దాస్తారు. చాలా మనీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ కిడ్ బ్యాంక్ లో ఉంచుకుంటే మనకి అమౌంట్ ఏం రాదు కదా. అదే బ్యాంక్ లో అడల్ట్ లాగా అనుకోండి, అది సొసైటీలో ఒక స్టేటస్ కార్డ్ లాగా మారిద్ది అనమాట. అంటే అడల్ట్స్ తో పాటు వీళ్ళు కూడా బ్యాంక్ వెళ్తున్నారు కదా, అక్కడ కూడా సేవింగ్ చేస్తున్నారు కాబట్టి అంటే ఎంతకంత ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తూ ఉంటారు. స్కూల్లో వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మిగతా పిల్లలు కూడా అవేర్నెస్ పెరుగుద్ది. మనీ ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎలా చేయాలి అని. అంటే చాలా మందికి ఈవెన్ డిగ్రీ అయిపోయినా సరే బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఏం ఫామ్ ఫిల్ చేయాలో కూడా తెలియదు అండి. వాళ్ళు ఏ రకరకాల ఫామ్స్, కలర్ ఫామ్స్ ఇస్తారు, అడుగుతారు, అక్కడ ఉన్న ఇస్తా ఉంటారు. అవన్నీ ఏంటని ఎవరికి అర్థం కాదు. డిపాజిట్ తేడా కూడా ఏం తెలియదు మనకి. అంతగా అక్కడ అంత కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీడు ఫ్రీక్వెన్సీగా బ్యాంకులు వాడటం వల్ల ఆ భయమే ఉండదు ఇంక వాళ్ళకి. ఈజీగా డీల్ చేయగలుగుతారు. ఫ్యూచర్ లో ఏదైనా లోన్ కావాలన్నా సరే అడగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా మనోడి ఇండస్ట్రీ పెట్టాలన్నా సరే లోన్ కావాలి కదా, ఆ అమౌంట్ ఎట్లా దొరుకుతుంది ఏంటి అర్థం అవుతుంది అనమాట. అందుకని చిన్నప్పటి నుంచి అది ఆ గ్రిప్ అలవాటు అవుతుంది. అంటే మరీ 10 years నుంచే అంటే ఈ పిల్లల ఇండిపెండెంట్ గా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడానికి బలమైన రీజన్ ఏమైనా ఉందా సార్? వరల్డ్ వైడ్ గా ఇప్పుడు రీడెఫైన్ అవుతున్నాయండి రూల్స్ అన్ని కూడా. అందుకని ఇంటర్నెట్ వచ్చిన ఈ రోజుల్లో కూడా ఇంకా 18 దాకా ఎవరైనా ఆగాలంటారా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? అవసరం లేదు కదా. అంటే సేవింగ్ చేయాలంటే ఆగాలంటారా? అవసరం లేదు కదా. అందుకని అన్ని రీడిఫైన్ అవుతున్నాయి రూల్స్ అన్ని. వీళ్ళకి కూడా రీడిఫైన్ చేస్తున్నారు అంతే. మామూలుగా మైనర్ అకౌంట్ ఎప్పటి నుంచో ఉంది. పుట్టిన కిడ్స్ దగ్గర అందరికి మైనర్ అకౌంట్లు అయితే ఉన్నాయి. బట్ ఇండిపెండెంట్ గా అకౌంట్లు హ్యాండిలింగ్ మాత్రం ఇట్స్ ఎక్సలెంట్. అంటే బ్యాంకులకి అటు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద అమౌంట్ వస్తుంది, కిడ్స్ కి అవేర్నెస్ పెరిగింది మనీ ఎలా డీల్ చేయాలో. ఇక ముందు ఇంట్లో ఉన్న కిడ్ అకౌంట్ బదులు డైరెక్ట్ గా అమౌంట్ అంతా దానికి వెళ్ళి పిగ్గీ బ్యాంక్ తప్ప ఏమి ఉండవు కదా ఇంతకుముందు. బట్ ఇప్పుడు అఫీషియల్ బ్యాంకుల అకౌంట్ లో పడతా ఉంటే వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది ఎలా హ్యాండిల్ చేయాలనేది. టెక్నాలజీ ఈజీగా అడాప్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఆన్లైన్ ఈ సైబర్ క్రైమ్స్ ని ఎలా ప్రివెంట్ చేయాలో అర్థమవుతా ఉంటది. అందుకని సమస్య ఏదన్నా ఉంటే వాటి చెప్పి భయంకి గురి చేసే బదులు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పామనుకోండి, వాళ్ళు రేపు పెద్ద ఎలాగో హ్యాండిల్ చేయాలి కదా. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు అలవాటు పడతారు. దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్గా. ఆర్బీఐ చేసి మంచి పని వల్ల డెఫినెట్ గా అందరు కిడ్స్ కాకపోయినా కొంతమంది కిడ్స్ అయినా దాన్ని అలవాటు అవుతారు. రెండోది ఈ గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్ అందరికి ఇస్తున్నారండి, పర్టికులర్ ఏజ్ వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు వీళ్ళకి ఇండిపెండెంట్ అకౌంట్ ఉంటే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడితే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. లెక్కలు చూసుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా దట్స్ గుడ్ థింగ్. రెస్పాన్సిబిలిటీస్ ఎర్లీ స్టేజ్ లోనే అలవాటు అవుతుంది అనమాట. ఫైనాన్షియల్ గా మనీ ఫ్లో ఎలా ఉంటుంది అనేది కూడా ఇలా ఇండిపెండెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల, మనీతో డీల్ చేయడం వల్ల వచ్చిన ఆ అటిట్యూడ్, ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా మంది అనుకుంటే మనీ సంపాదించడం అది గొప్పతనం అనుకుంటారు, మనీని హ్యాండిల్ చేయడం గొప్పతనం అనుకుంటారు. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 10K వాడు మనీతో డీల్ చేస్తున్నాడంటే డెఫినెట్ గా అటిట్యూడ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్యూచర్ లో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి లేదా మనీ హ్యాండిల్ చేయడానికి బాగుంటుంది అనమాట ఫ్యామిలీలో. అంటే చాలా చోట ఏంటంటే పర్టికులర్ ఇండియన్ సొసైటీలో మేల్ తప్ప ఇంట్లో ఫ్యామిలీ హెడ్ తప్ప వేరే వాళ్ళు ఎవరిని డీల్ చేయనివ్వరు మనని. ఎంతమంది వచ్చినా వాళ్ళ భద్రం దాచడం, బీరువాలో తిరిగి తీసుకెళ్తారు, ఇవే ఉంటే తప్ప ఇంట్లో వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. అది స్కేర్ సిటీ వస్తువులాగా దాని ఖర్చు పెట్టకూడదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మనీ అనేది నెసరీ అండి. మిగతా ఏం చేయాలన్నా మనీ కావాలి కదా. దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలో వాళ్ళు తెలియాలి, వాటిని ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి, వాటిని ప్రొడక్టివిటీకి ఎలా వాడాలో వాళ్ళకి తెలియాలి. అందుకని అవేర్నెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకని కిడ్స్ ని 10 years కి దాన్ని ఇన్వాల్వ్ చేయడం అనేది ఇండైరెక్ట్ గా ఆర్బీఐ బహుశా వాళ్ళ మోటివ్ అయ్యి ఉండొచ్చు. దీన్ని ఏదన్నా కావచ్చు ఇండిపెండెంట్ గా 10 years కే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం అనేది అండ్ కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్బీఐ పరంగా దట్స్ ఎక్సలెంట్ మూవ్ అండి. డెఫినెట్ గా ముందు రోజులు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ రోల్ ఇన్ మోడర్న్ ఫైనాన్స్ లో పెరిగిద్ది ఖచ్చితంగా. వాళ్ళకి కావాల్సిన దాంట్లో వాళ్ళు తీసుకోగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.